ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను లంచ్లోకి. నార్మల్గా మనం బీరకాయ కూర వండేసుకొని తొక్కల్ని ఏం పచ్చడి చేస్తాం అని డస్ట్బిన్లో పడేస్తాం కదా, అలా కాకుండా చక్కగా పచ్చడి చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మనకి డైజెషన్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ అవుతాయి అంట. అయితే నేను మంతెల సత్యనారాయణ గారు ఆరోగ్య సూత్రాలు యూట్యూబ్లో వింటాను అనమాట. అప్పుడు అతను చెప్పారు. అప్పటి నుంచి నేను బీరకాయ కూర ఎప్పుడు ఉన్నా కూడా తొక్కలను దాచి చక్కగా ఇలా పచ్చడి చేసేసుకుంటాను. పచ్చడి కోసం నేను శనగపలుకులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, నువ్వులు, కొబ్బరి, మిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయలు, మెంతులు, కొబ్బరి ఇవన్నీ బాగా ఫ్రై చేసేసి మిక్సీలో కొంచెం గ్రైండ్ చేసేసాను అనమాట బరకగా. తర్వాత అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా తొక్కలు, అవి వేసేసుకొని నీట్గా ఫ్రై చేశాను అనమాట. కొంచెం ఫ్రై అయ్యింది అనుకోండి పచ్చివాసన పోద్ది కదా, తినేటప్పుడు బాగుంటుందని. ఇంకా అది చల్లారిన తర్వాత చక్కగా ఇలా కొంచెం గ్రైండ్ చేసేసుకొని మంచిగా మినపప్పు, శనగపప్పు వేసుకొని మింగ వేసుకొని పోపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.